బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్లో మొదటి ఇన్నింగ్స్లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 150 పరుగులకే ఆలౌట్ అయింది. ఆ తర్వాత బ్యాటింగ్ వచ్చిన ఆస్ట్రేలియా 7 వికెట్లు నష్టపోయి 67 పరుగులు మాత్రమే చేసింది. ఒక విధంగా చెప్పాలంటే టీమిండియా బౌలింగ్ ధాటికి ఆస్ట్రేలియా టాప్ ఆర్డర్ కుప్పకూలిపోయింది. అయితే అనంతరం టీమిండియాపై కీలక వ్యాఖ్యలు చేసిన పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ టీమిండియాలో బ్యాటింగ్లోనూ, బౌలింగ్లోనూ అలాగే ఫీల్డింగ్లోనూ చాలా అద్భుతంగా రాణిస్తున్నారని అన్నాడు. ముఖ్యంగా బౌలింగ్లో చాలా అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇస్తున్నారని అన్నాడు. నిన్న జరిగిన మొదటి ఇన్నింగ్స్లో టీమిండియా బౌలింగ్ చాలా అద్భుతంగా ఉందని బాబర్ ఆజమ్ ఓ స్పోర్ట్స్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. ఇలాంటి బౌలింగ్ మాకు గనక ఉంటే మాత్రం మేము ప్రపంచాన్ని ఏలేవాళ్లమని అన్నాడు. ముఖ్యంగా టీమిండియాలో బుమ్రా చాలా డేంజరస్ బౌలర్ అని అన్నాడు. ఇలాంటి బౌలర్ జట్టులో ఒక్కరుంటే మాత్రం ఆ జట్టుకు తిరుగుండదని బాబర్ ఆజమ్ పేర్కొన్నాడు. అనంతరం టీమిండియా ఆటగాళ్లపై ప్రశంసల వర్షం కురిపించాడు. అయితే మొదట టీమిండియా బ్యాటింగ్ విఫలమైన తర్వాత బౌలింగ్లో మాత్రం చాలా అద్భుతంగా రాణించారని బాబర్ ఆజమ్ పేర్కొన్నాడు.